హలో అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ఫోరియర్ సిరీస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా చూద్దాం. ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 ఇంటూ ఇన్ఫినిటీ an కాస్ nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn సైన్ nx. ఇది వచ్చేసి ఫోరియర్ సిరీస్ ఫార్ములా అన్నట్టు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an కాస్ nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn సైన్ nx. ఇది ఫస్ట్ ఫార్ములా అన్నట్టు. దీంట్లో మనకి a0/2 వాల్యూ కావాలి, an వాల్యూ కావాలి, bn వాల్యూ కావాలి. ఫస్ట్ a0/2కి a0కి ఫార్ములా ఏంటంటే a0 ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ c టు c ప్లస్ 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ an ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రేషన్ c టు c ప్లస్ 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ nx డిఎక్స్. నెక్స్ట్ bn ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రేషన్ c టు c ప్లస్ 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ nx ఇంటూ డిఎక్స్ అన్నమాట. ఇప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి a0 వాల్యూ కావాలి, an వాల్యూ కావాలి, bn వాల్యూ కావాలి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం ఆబ్టైన్ ఏ ఫోరియర్ సిరీస్ టు రీప్రజెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ ఇంటర్వెల్ ఆఫ్ 0 టు 2 పై. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని, ఇది ఇంపార్టెంట్ అండి, ఎక్స్ స్క్వేర్ నుంచి ఈ ఫామ్లో తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు, పైన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు ఇన్ఫినిటీ an కాస్ nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn సైన్ nx ఇంటూ డిఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు a0 వాల్యూ ఏంటంటే a0 ఈక్వల్ టు 1/π సమ్మేషన్ 0 టు 2 పై ఇంటర్వెల్స్ అన్నారు కదా ఇక్కడ, 0 టు 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎఫ్ఎక్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే రైట్, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మనకి ఇప్పుడు a0 వాల్యూ కావాలంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ a0 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. a0 ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రేషన్ 0 టు 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. 1/π ఇంటిగ్రేషన్ 0 టు 2 పై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 1/π. ఎక్స్ స్క్వేర్ అంటే ఇంటిగ్రేషన్ అన్నప్పుడు మనకి ఇది డివైడ్ అవుతుంది అనమాట. డిఫరెన్షియేషన్ అంటే మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కాబట్టి x³/3 2π టు 0 మనం లిమిట్స్ అప్లై చేసుకోవాలి. 1/π ఇప్పుడు x³ ప్లేస్లో 2³ సబ్స్టిట్యూట్ చేయండి. 2³/3 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం మనం టోటల్గా 0 అని రాసుకోవచ్చు. 1/π 2³ ఎంత? 8π³/3. ఇప్పుడు ఇక్కడ ఒక పై, ఈ π³ ఒకటి క్యాన్సిల్ అయిపోయి 8π²/3. ఇప్పుడు మనకు a0 వాల్యూ వచ్చేసి 8π²/3. కానీ మనకు కావాల్సింది ఏంటి? a0/2 అన్నట్టు. అంటే ఇప్పుడు a0/2 ఈక్వల్స్ టు 8π²/3 డివైడెడ్ బై 2. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4π²/3. దిస్ అన్నమాట. సో a0/2 ఈక్వల్స్ టు 4π²/3. ఇది ఈక్వేషన్ 2 అని.
ఓకే. మనకు నెక్స్ట్ వాల్యూ కావాల్సింది ఏంటంటే ఏఎన్. ఏఎన్ అంటే ఫార్ములా ఏంటిది? 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f of x into cos n x into dx. ఓకే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మనకు ముందు ఎక్స్ స్క్వేర్ 1/π 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే ఇది ఎలా ఉంది? ఇది యు, ఇది వి. యు ఇంటూ వి అంటే యు ఇంటూ వి మనకి ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ యు ఇంటూ వి డిఎక్స్ ఇది ఈక్వల్స్ టు యు ఇంటిగ్రేషన్ వి ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ యు డాష్ ఇంటిగ్రేషన్ వి ఇంటూ డిఎక్స్. దిస్ ఈజ్ ద ఫార్ములా యు ఇంటూ వి. మనం ఇలాగ కాకుండా వేరే సింపుల్ మెథడ్లో కూడా చూడొచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు యు ఇంటూ వి మెథడ్లో చూసుకున్నట్టయితే 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ యు నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఏమైంది ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటిగ్రేషన్ 2x ఇప్పుడు యూ డాష్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే 2x ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ఇంటూ డిఎక్స్. దిస్ ఈజ్ మనం ఆల్రెడీ ఇది ఇంటిగ్రేషన్ చేసినాం కాబట్టి లిమిట్స్ అనేవి ఇక్కడ రాసుకో 2π to 0. ఓకే. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి 1/π ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ 2/n మైనస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ఐ టు 0. ఇది మళ్ళీ చేసాం అనమాట. ఏఎన్ ఈక్వల్స్ టు ఏమైతుందంటే 1/π లిమిట్స్ అప్లై చేయండి. ఇక్కడ పై అని రాసాను 2π లిమిట్స్ అప్లై చేయండి. 0 2π పెడితే ఏమవుతుంది 2π మనకి ఇక్కడ 2π² వస్తుంది. కానీ సైన్ ఎన్ఎక్స్ అంటే సైన్ పై అన్న సైన్ 2π అన్న 0 అనమాట. 0 అంటే ఇప్పుడు 0 ప్లస్ ఇది కూడా 0 అయిపోతుంది. ఇది ఇంటూ కాబట్టి దీని ఇంటూ ఉంటుంది కాబట్టి 2 of 2π బై ఎన్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2/n క్యూబ్ ఆఫ్ 0 మైనస్ 0 మైనస్ 2/n స్క్వేర్ 0 ప్లస్ 0. చూసారుగా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి అనమాట. ఇది 2/n అనేది దీనికి మల్టిప్లై అవుతుంది, దీనికి మల్టిప్లై అవుతుంది. సో మనకి కాస్ వచ్చినప్పుడు 0 వచ్చింది, సైన్ వచ్చినప్పుడు మళ్ళీ 0 కాబట్టి డైరెక్ట్ మనకి ఇప్పుడు డైరెక్ట్ ఏఎన్ వాల్యూ ఏమొస్తుంది 4π/πn స్క్వేర్. ఇక్కడ ఉంది కదా 2 × 2 4 π/n స్క్వేర్ బయట π/. ఇక్కడ ఈ పై క్యాన్సిల్ అయిపోతే 4/n స్క్వేర్. ఏఎన్ ఈక్వల్స్ టు 4/n స్క్వేర్. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. నెక్స్ట్ లాస్ట్ ఏంటి బిఎన్ వాల్యూ అనుకోవాలి మనం. బిఎన్ అంటే ఎంత ఫార్ములా 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనం సేమ్ పైన అలాగా ఇది యూ ఇది వి అనుకుంటాం. అప్పుడు 1/π ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఇప్పుడు మైనస్ ముందు వేసుకోవాలి ఎందుకంటే సైన్ ఎన్ఎక్స్ అంటే కాస్ మైనస్ కాస్ వస్తుంది ఇంటిగ్రేషన్లో కాబట్టి ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ ప్లస్ ఇంటిగ్రేషన్ 2x ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ ఇంటూ డిఎక్స్ లిమిట్స్ 0 to 2π వరకు. ఇప్పుడు 1/π ఇంటిగ్రేషన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ ప్లస్ 2/n ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎన్ ప్లస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. మనం
వీటిని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చినాయి 2π to 0 లిమిట్స్. మనం చెప్పుకున్నాం కదా ముందే. ఇప్పుడు ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాం చూసుకో. sin π ఈక్వల్స్ టు sin 2π అయినా sin 0 అంటే 0. ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే bn ఈక్వల్ టు 1/π మైనస్ x² cos nx బై n ప్లస్ 2x sin x బై n² ప్లస్ 2. ఇప్పుడు ఇక్కడ ఇది దీంతో మల్టిప్లై, ఇది దీంతో మల్టిప్లై. ఇప్పుడు 2n³ cos nx 2π to 0. ఇప్పుడు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1/π మైనస్ 4π² బై n ఇక్కడ ఇంటూ 1 అన్నమాట ప్లస్ 4π/n³. ఇక్కడ 1 ఎందుకు వేసుకున్నాం, మనకి ముందు ఇక్కడ ఉందిగా cos 0 2π అంటే 1 అన్నమాట. 4π ఇంటూ 0 ప్లస్ 2/n³ ఇంటూ 1 ఇది 1 ప్లస్ 0 మైనస్ 2/n³ ఇంటూ 1. ఇప్పుడు ఈక్వల్స్ టు ఏమైతే ఇది 0, ఇది 0, 2/n³ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో మేమైతే మైనస్ 4π² bn ఈక్వల్స్ టు మైనస్ 4π/n. ఇక్కడ స్క్వేర్ ఇది క్యాన్సిల్. ఇది ఈక్వేషన్ 4 కదా, 4. ఇప్పుడు మనకు వచ్చిన ఈ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2, 3 and 4 values in equation 1. Into the equation f of x equals to a0/2 plus summation n equals to 1 to infinity an cos nx plus bn sin nx into dx. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్, ఇక్కడ కూడా సమ్మేషన్ వస్తుంది, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ ఈక్వల్స్ టు an/2 మనకి ఎంత వచ్చింది 4π²/3 ప్లస్ సమ్మేషన్ ఇన్ఫినిటీ n ఈక్వల్ టు 1 to infinity 4/n² cos nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity మైనస్ 4π/n ఇంటూ sin nx. దిస్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఏం లేదండి, మనకి ఇచ్చిన ఫార్ములాలో దాన్ని f of x అనుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.